నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. బాన్సువాడ పట్టణంలోని ఎస్ఎస్ఎల్ డిగ్రీ కళాశాల నందు నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాన్సువాడ ఎక్సైజ్ సిఐ యాదగిరి రెడ్డి మాట్లాడుతూ మాదక ద్రవ్యాలు అయిన గాంజాయి, కొకైన్, హెరాయిన్, ఆల్కహాల్, సిగరెట్ వంటివి యువతరం బంగారు భవిష్యత్తును నాశనం చేసి చివరకు ప్రాణాలు హరించే స్థాయికి తీసుకువస్తాయి. కావున అలాంటి చెడు అలవాట్లకు పోకుండా యువతరం ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని అన్నారు. మన బాన్సువాడ చుట్టుపక్కల ఏరియాల్లో ఎవరైనా మాదక ద్రవ్యాలు గాని గాంజాయి సేవించిన వాళ్ళు ఉంటే మాకు సంప్రదించి వారికి రీహాబిలిటేషన్ సెంటర్కు కౌన్సిలింగ్ ఇప్పించే బాధ్యతను మేము తీసుకుంటామని తెలిపారు. మా పేరెంట్స్ పిలిస్తే వాళ్ళు వేసుకొని చచ్చిపోతారు తెలుస్తుంది. మనం తప్పు చేసేటప్పుడు ఉండాలి ఆలోచన, మన బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఎక్కడికి వెళ్ళి వచ్చినాము, మనం ఏం చేస్తున్నాము అనేది తప్పు చేసే ముందు ఉండాలి. ఆ విధంగా చేస్తారు అనమాట. కామినియన్లో ఎంబీబీఎస్ చేస్తున్నారు ఇద్దరు స్టూడెంట్స్. ఒకడేమో కడపకు చెందినోడు, ఇంకొకడేమో కరీంనగర్ చెందినోడు అనమాట స్టూడెంట్స్. అట్లా ఒక 3 times దొరికారు అనమాట. వాళ్ళు థర్డ్ టైం ఏం చేసినామంటే వాళ్ళ పేరెంట్స్ పిలిపించి కౌన్సిలింగ్ అయినా వాళ్ళు మారలేదు. సార్ ఒకసారి మేము అలవాటు అయిపోయింది సార్, దానికి అలవాటు అయిపోయిన తర్వాత మా పాలన పక్కనే కూర్చుతున్నది, మేము ఉండలేకపోతున్నాం అని తీసుకోకపోతే అన్న స్టేజ్కి వస్తుంది అనమాట. కాబట్టి మీ జీవితాలు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ వారి విజయయాత్రలో భాగంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానమునకు విచ్చేశారు. వారిని దేవస్థానం కార్యనిర్వహణ అధికారి టి బాపిరెడ్డి జల వినాయక స్వామి సన్నిధానం వద్ద మంగళ వాయిద్యాలతో కోలాటాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓలు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు, దేవస్థానం ప్రధాన అర్చకులు, ఉప ప్రధాన అర్చకులు, వేద పండితులు, పౌరోహితులు, ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.
కామారెడ్డి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో అడిగిన సమాచారం ఇవ్వడం లేదని ఆత్మహత్య చేసుకుంటామని భార్యాభర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో కలకలం రేపింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తాడ్వాయి మండలం చిట్యాల గ్రామానికి చెందిన పులి స్వప్న 2022 సంవత్సరంలో ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ కోసం వచ్చింది. ఆపరేషన్ చేసిన వైద్యులు కుట్లు సరిగా వేయకపోవడంతో గత సంవత్సరం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. గత సంవత్సరం నవంబర్ నెలలో సూరారం వద్ద ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మళ్లీ ఆపరేషన్ చేయించుకుంది. పేగులు బయటకు వస్తే మేము మా భార్య తీసుకుపోయి హైదరాబాద్లో ఆపరేషన్ చేయించాం సార్. అక్కడ 2 సార్లు ఆపరేషన్ చేయించాం సార్. చేసేది పేగులు తీసి బయట పెట్టి 2 సార్లు చెడు చేసేది. చేస్తే ఏమైంది సార్ అక్కడ మాకు మేము సమాచార హక్కు చట్టము విజయలక్ష్మి మేడం గారికి ఇచ్చినాం సార్. ఇస్తే నేను ఎందుకు ఇవ్వాలని అన్నది. ఇప్పుడు 6 నెలలే సార్. 2024 11వ నెల 9వ తారీఖు నుంచి తిరుగుతున్నాం సార్. మేము ఆఫీస్కి ఆర్టీఐ ఇచ్చినాం సార్. ఇస్తలేదని మొన్న 20 రోజుల క్రితం సార్ పోయిన సోమవారం కలెక్టర్ గారికి మేము ఇచ్చినాం సార్. సమాచార హక్కు చట్టం ఇంట్లో ఇచ్చారని ఇస్తలేదు సార్ అని చెప్పినాం సార్. చెప్తే ఆమె ఏమంటుంది, సార్ ముంగట కలెక్టర్ సార్ ఏమో ఇయ్యమ్మ నన్ను పర్సనల్ నెంబర్ అది అనుకున్నాని అంటుంది. మేము ఏం చేయలేము, సార్ ముంగట ఇస్తా అన్నది కలెక్టర్ సార్ ముంగట. వీడికి వచ్చినాక ఏమంటుంది, నీ కలెక్టర్ ఇద్దరుకో కలెక్టర్ కంప్లైంట్ చేసినావు కదా మా మీద, కలెక్టర్ ఇద్దరుకో నేను ఏం చేస్తారో చెయ్యరు అంటున్నాను సార్. మాకు ఎట్లానే చేసి మా భార్య ఆపరేషన్ అయింది. మీరు దయచేసి మాకు పురుగుల మంది రైతులం సార్, మేము గరీబోలం సార్. రైతులంటే ఆఫీసర్కు ఇంత గరీబ్ ఉన్నాం సార్. ఇక సాగు తప్ప మాకు ఏం లేదు సార్. దిక్కు తాగి చచ్చిపోయాడు సార్. ఇంకోటి ఏం లేదు సార్. మేము ఏం చేయమంటాం సార్ చెప్పు. మేము దాగుడు తప్ప ఇంకొక బతికే లేదు సార్. మా భార్య భర్త ఇద్దరు పాపలు సార్. మాకు గరీబోళ్ళం సార్, ఏమీ లేదు సార్. ఇది సార్ పరిస్థితి విజయలక్ష్మి మేడం ఘోర. మళ్ళీ లక్ష్మణ్ సార్ ఏమంటారు, రోజు రేపురా అంటాడు. రోజు రేపురా అంటాడు. మేడం ఏమి ఇవ్వకమంటది. ఇదే దింపుడు సార్. ఆఫీస్కి తాళము మామూలు ఇయ్యారు సార్. మాకు రోడ్డు అంటది. ఇది సార్ మేము బతకాలన్నా సావాలన్నా పురుగుల మందే దింపు సార్. మాకు ఇంకో ప్రయోజనమే లేదు సార్. మాకు సార్ మా భార్యకి చేయించిన డాక్టర్లు ఐడి నెంబర్ ఇవ్వండి, ఎవరు ఆపరేషన్ చేసి ఫెయిల్ అయింది మేడం అని అడిగినాం సార్. అడిగితే ఇయ్యము, నువ్వు డాక్టర్ని ఎందుకు అడుగుతావు, నీకేం అధికారం, అది ఇది మమ్మల్ని అతి ఘోరంగా తిడుతుంది సార్. మమ్మల్ని ఇంటికి రాలేకుండా తిడుతుంది సార్. నేను మొన్న కలెక్టర్ గారికి చెప్తే ఏమంటది, నీ కలెక్టర్ ఇద్దరు బాబు నీకెందుకు మా దగ్గరికి ఎందుకు వస్తున్నావు అని అంటే సార్. చిన్న పాప ఉంది సార్ మాకు. దయచేసి మీ మీడియా ద్వారా మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. మీడియా ద్వారా మాకు న్యాయం ఆఫీసర్ నుంచి అయితే లేదు, కలెక్టర్కి చెప్పినాము, ఎవరికి చెప్పినా అయితే లేదు సార్. రైతులు ఎడుకోవాలి సార్. రైతులు ఎడుకోవాలి. సావేనా ఇక మందేనా భూమి మీద బతకకూడదా? భారతదేశం రాజ్యాంగం అందరికీ ఉన్నది మాట్లాధికారం, కానీ ఈ ఆఫీసర్ దగ్గర పెట్టలేదు. కలెక్టర్ ఇద్దరు బేరిస్తుంది రోజు. స్వప్న, మా తాడవే మండలం చిట్యాల సార్, కామారెడ్డి డిస్టిక్. నాకు పాప పుట్టినప్పుడు 2022 ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయితే కుట్లు లోపల మంచి వేయలేరట సార్. లోపల మంచి వేయక కుట్లు ఊసిపోయి మొత్తం పేరు బయటకు వచ్చినాయి సార్. ఆ పేరు కూడా మళ్ళీ ఒకదానికొకటి ముడిపెట్టి ఆపరేషన్ చేస్తే నాకు కడుపు నొప్పి లేచినప్పుడు నేను అక్కడ ఊహించుకున్నాను. తగ్గింది. మళ్ళీ తగ్గితే ఊరుకున్నాను. ఇక్కడ బాగా నొప్పి లేసేసరికి హాస్పిటల్కి వచ్చి స్కానింగ్ ఇస్తే లోపల కుట్లు ఊసిపోయి పేరు బయటకు వచ్చినాయమ్మా. ఎమర్జెన్సీ నీకు ఆపరేషన్ చేస్తే 1 నెల లోపు చేస్తే నువ్వు బతుకోలేకుండా చనిపోతామని చెప్పింది ఇక్కడ బాలాజీ హాస్పిటల్లో. చెప్తే ఆయన హైదరాబాద్ పోయినాం సార్. హైదరాబాద్లో సీఎంఆర్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించాను సార్ 2 సార్లు. ఆడ ఫస్ట్ చేసినా కానీ అది కూడా ఫెయిల్ అయింది. మళ్ళీ సెకండ్ 2 సార్లు చేసారు ఆడ ఆపరేషన్ చేసి మొత్తం పేగులను తీస్తే చెప్పారు వాళ్ళు డాక్టర్లు, మొత్తం పేగులను సన్నగా అయిపోయినాయి అమ్మ, ఒకదానికి ఒకటి ముడి పెట్టిరు, నువ్వు బతకపోతుంది. ఇప్పుడు కూడా గ్యారంటీ ఇవ్వము, వాళ్ళు ఎవరు చేసినా వాళ్ళని అడగండి అమ్మ, మాకేమన్నా అయితే మళ్ళీ మాకు ప్రాబ్లం అయితే నీకేమన్నా అయితే వాళ్ళు చెప్పారు సార్. సరే సార్ ఎట్లన్నా చేయండి సార్, మేము అడుగుతాం, పోయినాక మీరైతే ఆపరేషన్ చేయండి సార్ అంటే ఆపరేషన్ చేసేది సార్. చేసి పంపించారు. పంపించినాక మేము ఇంటికి వచ్చి అడిగినాం సార్. లక్ష్మణ్ సార్ విజయలక్ష్మి మేడం ఇంటికి అడిగినాము. అడిగితే ఏమన్నది, మేము ఇయ్యము, ఎవరు వాళ్ళ అడ్రస్ ఇయ్యము, ఏం చెప్పాము చెయ్యము అని అన్నది. అంటే కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయినాం, కలెక్టర్ సార్ దగ్గర పోతే కలెక్టర్ సార్ దగ్గర ఇస్తా అని చెప్పింది. విజయలక్ష్మి మేడం అన్నది లక్ష్మణ్ సార్ చెప్పింది ఇస్తామమ్మా అని చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మీరు కలెక్టర్ కంప్లైంట్ చేసింది కదా మా మీద, ప్రజావాళ్ళు కంప్లైంట్ చేసింది కదా, అక్కడికే పోయి అడగండి అమ్మా, మేము ఇయ్యము చెయ్యము, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్తున్నారు సార్. ఇక మీరే కొంచెం మీడియా వాళ్ళు దయచేసి మేడం అన్నది సార్, మీరు ఎస్సీలో ఉన్న వాళ్ళకి ఎస్సీలకి వాళ్ళకి ఏం పని ఉండదు, అట్లా తిరుగుతారు వాళ్ళు, కలెక్టర్ ఇస్తారు, వెళ్ళండి మీరు మా దగ్గరికి రాకండి, మీరు కలెక్టర్ కంప్లైంట్ చేసుకున్నారు కదా ఆడికి వెళ్ళండి అని చెప్పారు సార్. ఇక విజయలక్ష్మి మేడం మమ్మల్ని దింపించుకుంటూనే చేస్తున్నది, కానీ ఇప్పటికి మాత్రం ఆ మేడం నాకు ఆపరేషన్ చేసిన మేడం ఎవరు ఆమె అడ్రస్ మాత్రం ఇస్తలేదు సార్. సార్ ఏమి ఇమ్మని చెప్పిండు, ఈమెనేమి ఇస్తలేదు, చూస్తున్నారు సార్ మొత్తం మమ్మల్ని.
దేవాదాయ శాఖ భూములను కాపాడాలంటూ కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం లచ్చన్న గ్రామస్తులు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. 139 సర్వే నంబర్ మారుతి మందిర్ పేరున ఉన్న 2 ఎకరాల 13 గుంటల భూమిని కబ్జా కోరల నుండి విడిపించాలని డిమాండ్ చేస్తున్నారు. హస్రా పహానీ 1954-55 నుండి మారుతి మందిర్ పేరున ఉన్న భూమిని కొంతకాలం గ్రామానికి చెందిన జమీందార్ బస్వంతరావు కాస్తూ చేస్తూ మందిరాన్ని విరాళాలు ఇచ్చేవారిని 2003-2004 సంవత్సరంలో దేవాదాయ భూమిని తన పేరున రాయించుకుని మహారాష్ట్రకు చెందిన గురునాథ్ అప్ప హనుమంతప్పలకు అప్పగించారని తెలిపారు. అయితే మహారాష్ట్రకు చెందిన గురునాథప్ప హనుమంతప్పలు ఆ భూమిని కాస్తూ చేస్తూ మందిరానికి ఇచ్చే పంట విరాళాలను నిలిపివేసి 2012లో తమ పేర్ల మీద పట్టా చేయించుకున్నారని అన్నారు. మారుతి మందిర్ పేరు ఉన్న సదరు భూమి పూర్వ రికార్డులన్నీ ఎలా తారుమారు చేస్తారని స్థానికులు ఆగ్రహిస్తున్నారు. हाँ उसका नंबर बोल रहे మాకు డామినేషన్ ఇస్తే కుడుతుంది. గ్రూప్స్ నుండి మేము మాట్లాడుతున్నాం. తీసుకోండి. నా పేరు సతీష్ పటేల్, గ్రామం లచ్చన్, మద్నూర్ మండల్, కామారెడ్డి డిస్టిక్. 139 సర్వే నంబర్లో గల భూమిని, హనుమాన్ మందిర్ భూమిని బస్వంతరావు జమీదార్ ఆయన సొంత భూమిని వేరే ఆయనకు దొంగపట్ట పాస్బుక్ చేసి ఇచ్చినాడు. ఇది ఇంతకుముందు 2003లో ఆయన దేవునికి కౌలు చేసి ఉన్న దాంట్లో వేసిన పంటను దేవునికి ఇచ్చేవాడు. తర్వాత ఏంటంటే పట్టా చేసిన తర్వాత కౌలు ఇస్తారని మా విలేజ్ వాళ్ళందరూ అనుకున్నారు. ఆయన ఎందుకంటే ఇవ్వకుండా ఆయన మొత్తాన్ని ఇది చేసుకుంటున్నాడు అని భూమి 2012-13లో అమ్ముకొని వేరే విలేజ్ ఆయనకు పట్టా చేసి ఇచ్చినాడు. నమస్కారం సార్, నా పేరు శివరాజ్, మా మండల్ మద్నూర్, జిల్లా కామారెడ్డి. నేను లచ్చన్, మా విలేజ్ లచ్చన్ నుంచి మాట్లాడుతున్నాం. మాది ఒక సమస్య ఉంది. ఆ సమస్య ఏంటంటే మా లచ్చన్ విలేజ్లో 139 సర్వే నంబర్ భూమి అది దేవునిది ఉంది సార్. ఆ దేవుని భూమి ఇన్ని రోజులు 2004 వరకు ఒక ఆయన పూజ చేస్తుండే, ఆయన కబ్జాలు ఉండి భూమి పండింది అంతా దేవునికి ఇస్తుండే. సరే అనుకొని మేము అందరం ఊరోళ్ళు అందరం ఒప్పుకున్నాము. ఆయన దొంగ పట్ట పాస్బుక్ చేసుకున్నాడు. దొంగ పట్ట పాస్బుక్ చేసుకొని మళ్ళీ ఒక ఆయనకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు 2012లో. మళ్ళీ ఆ భూమి మాకు కావాలని మేము దేవాదాయ శాఖ మంత్రి నుంచి మేము కాపాడుతున్నాం. మా విలేజ్ నుంచి అందరం మేము మా భూమి మాకు మా మందిరానికి కావాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు భూమి కావాలా. నా పేరు సునీలప్ప, లచ్చన్, మండల్ మద్నూర్, జిల్లా కామారెడ్డి. ఈ లచ్చన్ గారంలో హనుమాన్ మందిర్ యొక్క పూజారి నేను. ఇక్కడ పూజ చేసిన వాడిని. ఇంతకుముందు ఎంతో కొంత ఇచ్చేవారు. ఆ పంట భూమి పైసలు కూడా దేవునికి ఇచ్చి ఏదో పరువుకో దానికి ఇచ్చేవారు. ఆ తర్వాత మధ్యలో కబ్జా చేసుకొని ప్రజలకు పెద్ద మనుషులు కానీ వాళ్ళు కబ్జా చేసుకొని వేరే పట్ట మీద చేసారు. కాబట్టి ఇప్పుడు మా హనుమాన్ మందిర్ యొక్క పట్ట ఏదైతే ఉందో పొలము అది తిరిగి హనుమాన్ గుడికి ఇచ్చేసి మాకు ఏదో ఒక సాయం చేయాలని మా యొక్క మనవి చేస్తున్నారు. గ్రామం లచ్చన్ సార్, మాది మద్నూర్ మండల డిస్టిక్ కామారెడ్డి సార్. ఇది దేవాదాయ శాఖ భూమి సార్. ప్రస్తుతానికి 1954 నుంచి దేవుని పేరు మీద 139 సర్వే నంబర్ సార్. ఆ సర్వే నంబర్ దేవుని పేరు మీదనే ఉండే సార్. అది 2003-4లో పట్టభూమిగా మార్చి దొంగ పట్ట చేసుకున్నారు సార్. చేసుకొని 2012-13-11-12లో ఆయన వేరే ఆయనకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసాను సార్ పట్టభూమి చేసుకొని. ప్రభుత్వం ఈ భూమిని కాపాడాలని మా ఊరు తరపు నుంచి మేము మనవి చేసుకుంటున్నాం సార్.
అన్నమయ్య జిల్లా రాజంపేటలోని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కార్యాలయంలో గురువారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో అదే ప్రకారం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ముఖ్యంగా గాంజాయిని అరికట్టడంలో నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడంలో వైఫల్యం అయిందని మరియు సూపర్ 6 పథకాలకు సంబంధించి పల్లెల్లో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్లు ఇస్తామని, రైతులకు ఏడాదికి 25,000 ఇస్తామని ఏ ఒక్క పథకం కూడా అమలు చేయలేదని అన్నారు. నూతనంగా 9 నెలలుగా అధికారంలోకి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం గంజాయిని అరికట్టడంలో నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందుతూ ఉందనేటువంటిది మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఈ ప్రభుత్వం పైన ఆరోపణ చేస్తూ ఉన్నాం. ఇటువంటి కూటమి ప్రభుత్వం ఒకవైపున పవన్ కళ్యాణ్ గారు, ఇంకొక వైపున చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున వాగ్దానాలు చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు బీజేపీని కలుపుకొని. రైతులకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం, పంట సహాయం అందిస్తాం. అన్నదాత సుఖీభవన్ పేరు మార్చుకున్నారు తప్ప అన్నదాతకు 5 రూపాయలు కూడా అందించిన పాపాన పోయారు. 9 మాసాలు గడుస్తూ ఉంది, 1 రూపాయి కూడా ఇవ్వలేదు. రబీ సీజన్ పోయింది, ఖరీఫ్ సీజన్ పోయింది, మళ్ళీ సీజన్ మొదలు కావడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రాంతంలో కరువుతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోలేదు. అదేవిధంగా ఈరోజు మామిడి దానికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున తెగులు వచ్చి దాదాపు 10,000 ఎకరాల్లో పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి ప్రమాదం ఈ ప్రాంతంలో కూర్చుంది. కాబట్టి రైతాంగానికి సంబంధించి అది పసుపు రైతులు కావచ్చు, మిరప రైతులు కావచ్చు, మామిడి రైతులు కావచ్చు, జీడి మామిడి రైతులు కావచ్చు, హార్టికల్చర్ పంటలకు సంబంధించి కావచ్చు, ఏ ఒక్క దానిని కూడా ఆదుకునేటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం చొరవ చేయడం లేదు. పైగా రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయంటే అచ్చెన్నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. కేవలం 38 మంది మాత్రమే చనిపోయారని చెప్తున్నారు. కౌలు రైతులు, మిగతా రైతులు కలుపుకుంటే దాదాపు 185 మంది ఈ 9 మాసాల కాలంలో రైతాంగం ఆత్మహత్య చేసుకుంటే తప్పుడు లెక్కలు అసెంబ్లీకి పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది. కాబట్టి మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నటువంటిది, ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కానీ, నేను మరొకటి 6 పాయింట్ ఫార్ములా అని చెప్పేసి అధికారంలోకి రావడానికి విచ్చలవిడిగా వాగ్దానాలు చేశారు. ఈరోజు 3,22,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఉచిత బస్సు, ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు అన్నారు. ఆ ఉచిత బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళేటువంటి విషయాన్ని చెప్పకుండా ఈరోజు విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్ అని చెప్పారు. దానిలో ఏడ్చారంటే అది కూడా ఏడవలేని పరిస్థితి. గ్యాస్ సిలిండర్లు అన్నారు, కనీసం ఈరోజు దాదాపు 30% మెంబర్స్కు గ్యాస్ సిలిండర్లు దీపం పథకం రానటువంటి పరిస్థితి ఒకవైపు ఉంది. ఇల్లు, ఇంటి స్థలం అన్నారు, 2 సెంట్లు 3 సెంట్లు ఇంటి స్థలం అని చెప్పి ప్రకటించారు. 4 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామన్నారు. నిన్న అసెంబ్లీ వేదిక సాక్షిగా పచ్చి అబద్ధాలు ఆడతా మోసపూరితమైనటువంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఎస్సీలకు 1,00,000 రూపాయలు, బీసీలకు 70,000 రూపాయలు, అదేవిధంగా ఇతర కులాల వారికి 50,000 రూపాయలు అదనంగా ఇస్తామన్నారు. అంటే మీరు చెప్పిన 4 లక్షల రూపాయలు ఇవ్వడం లేదా 2 సెంట్లు 3 సెంట్లు అన్న ప్రభుత్వం ఎవరికి గతంలో ఇల్లు లేకపోతే, ఇల్లు రాకపోతే వారికి ఇస్తామని చెప్తారు. అంటే గత గవర్నమెంట్ 31 లక్షల మందికి జగనన్న కాలనీల పేరుతో అగ్గిపెట్టెలు కట్టారని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు మరి అగ్గిపెట్టెల్లాగా కనిపించలేదా? మీ 2 సెంట్లు 3 సెంట్లు అన్నందుకు ప్రజల్లో అలాంటి ఆశలు పెరిగి మీ ప్రభుత్వానికి ఓటేస్తే ఈరోజు నిలువున మేము లేనటువంటి వారికి ఇస్తామంటే అట్లా కుదరదు. మీరు మీ ఎన్నికల మేనిఫెస్టోలో అలాంటి స్పష్టమైనటువంటి ప్రకటించితే ప్రజలు తేల్చుకొని ఉండేవారు. కాబట్టి ప్రజలను మోసం చేసేటువంటి చర్యలకు ఈ ప్రభుత్వం పాల్పడుతూ ఉంది. కాబట్టి మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం, 5 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇచ్చి తీరాల్సిందే. అదేవిధంగా 3 సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో, 2 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రౌట్ల గ్రామంలో గురువారం రోజున పోలీస్ యంత్రాంగం సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామస్తులు, పోలీస్ శాఖ, యువత అలాగే పలు అంశాలపై మాట్లాడుతూ ట్రాఫిక్ వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్, లైసెన్స్, మైనర్ డ్రైవింగ్, సైబర్ నేరాలు, మూఢనమ్మకాలు, క్రైమ్స్ అలాగే పలు అంశాలపైన చర్చించుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఏఎస్ఐ రవీంద్రరావు,
పోలీస్ సిబ్బంది, గ్రామ ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. హెల్మెట్ వాడండి. హెల్మెట్ లేదంటే ఈ బాడీలో ఎక్కడ తగ్గినా మనిషి బ్రతుకుతాడు. కానీ ఈ పైభాగంలో ఎక్కడ ఇంట్లో తగ్గినా నెల రోజులు బతకొచ్చు, 2 నెలలు బతకొచ్చు, 3 నెలలు బతకొచ్చు. కానీ దాని జీవితం కాదు, ఎప్పటికైనా అది ప్రమాదమే. ఇంకా ఇక్కడ తగిన ఏ వ్యక్తి కూడా బతకడు. 99.9 బతకరు. అలాంటి వ్యక్తులను మనం ఏమనుకుంటాం, తల్లిదండ్రులు చేస్తారు, మన పిల్లగాడికి అయింది అని చెప్పి ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకోబోతారు. అవసరమైతే హాస్పిటల్లో ఎందుకు వచ్చేదాన్ని పొలం అమ్ముతారు, ఇల్లు అమ్ముతారు, అలా పైసలు అన్నీ అవసరం వస్తాయి. అయినా కూడా ప్రాణము దక్కడం చాలా కష్టం. ఏ రూపంలో కూడా ఎలాంటి నష్టం జరుగుతుందనే పోలీసు యొక్క కర్తవ్య నిర్వహణలో విజయపరుస్తాం కమ్యూనిటీ పోలీసింగ్లో. అందులో భాగం ఏంటంటే అలాంటి జరగొద్దనుకున్న ఉన్న దగ్గర కూడా ఇప్పుడు డ్యూటీలో ఉన్న పోలీసు వారు తిరిగి ఆ ఎండలో 4:30 ప్రాంతంలో వాళ్ళకి నిలబడ్డారు. రోడ్డు పక్కన లేదా వీడు లైసెన్స్ లేని వాడు ఎందుకు ఆటైతే తెలియదో ఏమో తెలియదు, వాళ్ళ నాన్నకు తెలుసో తెలియదు. కారు తీసుకొచ్చిండు, స్పీడ్లో వచ్చి తెలిసింది. ఇప్పుడు తెలిసి చేసినా తెలియక చేసినా అంటే లైసెన్స్ లేకుండా నడిపించిన వ్యక్తి తనకు తెలియదు, ఎవరున్నో తెలియదు, స్పీడ్లో వచ్చేసిండు, గుర్తించాడు. అంటే ఇది తెలిసి చేసినట్టే తెలియక చేశాడు. తెలిసి చేసినట్టే తెలియక కూడా జరిగినట్టే 2 రకాలుగా నేరాలు చేశాడు. ఇది ఒక్కటి కాదు. ఆ పిల్లగాడు ఇప్పుడున్నా కూడా వాళ్ళ తండ్రికి మాత్రం పక్కా శిక్ష పడుతుంది. ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఎంత బాధపడవచ్చు అంటే పోలీసు నేను చెప్పట్లేదు, రేపు ఆ ప్లేస్లో దూరం ఉండొచ్చు, XYZ. ఫాస్ట్ వస్తున్నాడు, ఆవిడ కూడా పారిపోయింది అక్కడ. పారిపోయిందంటే ఆ బండి తల్లి పరిచయం కాదు యాక్సిడెంట్ చేసినాడు మైనరాడు. వాళ్ళ అమ్మాయి సబ్జెక్ట్ ఏంటంటే బండి నువ్వు కొండగల పిల్ల మనిషి ఆ యాక్సిడెంట్ చేసిన పిల్లగాడు. అయినా కూడా నువ్వు కూడా చేరుకోవాల్సిన చట్టము చట్ట ప్రకారమే చర్య తీసుకుంటుంది. జరిగింది ఏంటంటే డ్యూటీలో ఉన్న పోలీసులు, ఎందుకంటే ప్రతి గ్రామంలో అందరూ ఆనందంగా నిద్రపోవాలి, వాళ్ళ నిద్రకు భంగం కలగొద్దు. వాళ్ళు నిద్రలో ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయకుండా పొద్దున 5 గంటల వరకు అందరి పట్ల 5 గంటలకు లేస్తారు కాబట్టి 5 గంటల 400, 600, 1000 రూపాయలు, 2000, 5000 హెల్మెట్ దొరికేది. ఎవరికి 200 పడేది ఉంటే కొనుక్కోండి, ఏముంది అట్లా. మనము రోజు సాయంత్రం తెల్ల నీళ్ళు తాగుతాం, ప్రతి ఒక్కళ్ళు 90% తాగుతాం తెల్ల నీళ్ళు. ఆ తెల్ల నీళ్ళు ఒకరోజు తాగలేదు అనుకుంటే హెల్మెట్ వస్తుంది కదా 200లో వస్తుందా, మరి వస్తే మనకు ఉపయోగపడతారు కదా. అలాంటివి కొనుక్కోండి. అది మన ప్రాణం ఏంటంటే మన ఒక్క పైసా ద్వారా వాళ్ళ పిల్లలకు కుటుంబంలో భార్య చుట్టాలు, వీళ్ళ చుట్టాలు అందరూ కలిసి ఒక 50 మంది కుటుంబం. అది ఆ 50 మందిలో వీళ్ళకు నష్టం జరిగితే ఎంతమంది బాధపడతారు అనేది హృదయంలో ఆలోచించుకోవాలి. కరెక్టా కదా? కాబట్టి మనం కరెక్ట్ ఉంటే అందరూ బాగుంటారు, అందరూ బాగుంటే అందులో అందరూ సంతోషంగా ఉంటారు. ఇది వాస్తవమా కదా? ఇంపార్టెంట్ మన లైఫ్ మనము కాపాడుకోవాలి. మనదే కాదు, పిల్లలు కూడా అయితే